అనని మాటలు అన్నట్టు చిత్రీకరించి దేవుని ప్రస్తావన తీసుకువచ్చి బోగస్ మాటలు చెప్పడం బండి సంజయ్ కుమార్ కు అలవాటైపోయిందని, అందుకే బోగస్ సంజయ్ కుమార్ గా పేరు మార్చుకుంటే బాగుంటుందని నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి సూచించారు. నగర కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మంత్రి పొన్నం ప్రభాకర్ అక్షింతల విషయంలో రాముడు ఎక్కడ పుట్టిండనే విషయంలో అనని మాటలను అన్నట్టు సృష్టించిన బండి సంజయ్ కుమార్ మంత్రి పొన్నం అన్నట్టు నిరూపించలేకపోతే వెంటనే క్షమాపణ చెప్పాలని, లేకపోతే ఊరుకునేది లేదని హెచ్చరించారు. దేవుని పేరు మీదే రాజకీయ లబ్ధి పొందాలని చూడడం కాదు, దేవునిపై భక్తిని ప్రదర్శించాలని నరేందర్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో సమ్మద్ నవాబ్, గుండాటి శ్రీనివాస్ రెడ్డి, దండి రవీందర్, దన్నా సింగ్, జీడి రమేష్ పాల్గొన్నారు. కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు, ఆయన ఇంటి పేరు మార్చుకుంటే మంచిదేమో అని అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆయనే బోగస్ మాటలు మాట్లాడుకుంటూ దేవుని విషయంలో కూడా బోగస్ ముచ్చట చెప్తుండు. కాబట్టి ఆయన బండి సంజయ్ పేరును బోగస్ సంజయ్గా మార్చుకుంటే ఆయన కరెక్ట్ సరిపోతుందని చెప్తా ఉన్నా. అనని మాటలు అన్నట్టు గత 5 సంవత్సరాలుగా అసమర్థ ఎంపీగా ఉండి మంత్రి పొన్నం ప్రభాకర్ గారు అనని మాటలను అన్నట్టుగా ప్రచారం చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఇలా బోగస్ బండి సంజయ్గా మారిపోయిందని చెప్తా ఉన్నాం. ముఖ్యంగా ఆ సబ్జెక్ట్ నేను తర్వాత మాట్లాడతా. ముఖ్యంగా రాముని అక్షంతలకు సంబంధించి, అయోధ్యకు సంబంధించిన అక్షంతలు మా అందరి ఇళ్ళకు కూడా తీసుకొస్తే మేము వాటిని భక్తితో మా కుటుంబ సభ్యులం అంతా కూడా తీసుకొని, అదేవిధంగా రాముని జెండాతో కూడుకున్నటువంటి రాముని ఫోటోను కూడా మా అందరి ఇళ్లలో పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే మేము భక్తులం కాబట్టి. మేము అన్ని కులాలు మతాలు వారి నమ్మకాల మేరకు మేము పూజిస్తూ ఉంటాం. తప్పకుండా రాముణ్ణి కూడా మేము ఎంత భక్తితో పూజిస్తూ ఉంటాం. మా అందరి ఇళ్ళలో కూడా అక్షింతలు వచ్చినాయి, మా అందరి ఇళ్ళకు దేవుని పటాలు వచ్చినాయి. మేము రోజు కూడా అందరి దేవుళ్ళతో పాటు రాముని కూడా పూజిస్తాం. కానీ నువ్వు కరీంనగర్లో పుట్టి పెరిగినావు, నేను కరీంనగర్ నేను చెప్పుకుంటావు. కరీంనగర్ పార్లమెంటు సభ్యుని ఎక్కడో అంటే కరీంనగర్ పార్లమెంటు, కరీంనగర్ కార్పొరేటర్ కాంచి ఉన్నావు. నువ్వు తిరిగినటువంటి ఈ కరీంనగర్ ప్రాంతంలో అక్కడనే అర్బన్ బ్యాంక్ డైరెక్టర్గా నీ రాజకీయం ప్రారంభమైనటువంటి అర్బన్ బ్యాంక్ పక్కకే ఉన్నటువంటి స్వయంభూ లక్ష్మీ సమేత వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు, సప్తమి బ్రహ్మోత్సవాలు అంటే 7 కొండల వారికి అది సప్తమి అనేది చాలా శ్రేష్టంగా చూస్తాం. సప్తమి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా 7 రోజులు జరిగితే నువ్వు కరీంనగర్లో ఉండి దేవుణ్ణి దర్శించుకోలేనటువంటి వ్యక్తివి, నువ్వు భక్తుని ఎట్లయితావు అని అడుగుతా ఉన్నావు.